పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. బీఆర్ఎస్ అట్ కేటీఆర్ వర్సెస్ హరీష్ రావు. బావా బామరుదుల మధ్య ఆధిపత్య పోరు. గులాబీ గూటిలో ఇద్దరి బల ప్రదర్శన. బీఆర్ఎస్లో నమ్మచ్చు ఎవరబ్బా? ఈడీ నోటీసుల వేళ హీటెక్కిన హైదరాబాద్. విచారణ వేళ గిదెంలొల్లి బామర్ది. తెలంగాణ రాజకీయాల్లో గులాబీ పార్టీ అంటేనే కేసీఆర్. ఆ తర్వాత ఎవరైనా చర్చ వచ్చినప్పుడల్లా వినిపించే రెండు పేర్లు కేటీఆర్, హరీష్ రావు. ఒకరు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా వ్యూహాలు రచిస్తుంటే మరొకరు ట్రబుల్ షూటర్గా క్షేత్రస్థాయిలో పార్టీని నిలబెడుతున్నారు. అయితే 10 ఏళ్ల అధికారం తర్వాత ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తరుణంలో వీరిద్దరిలో అసలైన ప్రజాకర్షణ ఎవరికి ఉందనే చర్చ బీఆర్ఎస్ కేడర్లో హాట్ టాపిక్గా మారింది. రిపీట్ తెలంగాణ రాజ యవనికపై బీఆర్ఎస్లోని బావా భామర్దుల వ్యవహారంపై చర్చ జరుగుతుంది. కేసీఆర్ తర్వాతి వారసుడు ఎవరన్న ప్రశ్న మళ్లీ తెరపైకి వచ్చింది. ముఖ్యంగా తాజాగా ఫోన్ ట్యాపింగ్, సింగరేణి బొగ్గు కుంభకోణం ఆరోపణ నేపథ్యంలో విచార సంస్థల ముందు వీరు హాజరైన తీరు, ఆ సమయంలో తరలి వచ్చిన జనం, ఇద్దరి మధ్య ఉన్న పాపులారిటీ గ్రాఫ్ను తేటతెల్లం చేస్తున్నాయి. కేసీఆర్ తర్వాత పార్టీలో నంబర్ 2 స్థానం ఎవరిదనే విషయంలో చాలా కాలం ఒక అంతర్గత యుద్ధం నడుస్తుందనేది బహిరంగ రహస్యం. కేటీఆర్, హరీష్ రావు తమ మధ్య అలాంటిదేం లేదని, తాము రామలక్ష్మణం అని ఎన్నిసార్లు చెప్పినా కార్యకర్తలు మాత్రం 2 వర్గాలుగా చీలిపోయారనేదే వాస్తవం. నిన్నటి వరకు అధికారంలో ఉన్నప్పుడు నిర్ణయాధికారుల చుట్టూ తిరిగిన ఈ చర్చ ఇప్పుడు బలప్రదర్శన చుట్టూ తిరుగుతుంది. పార్టీలో నాయకత్వ బాధ్యతలను పోల్చుకుంటూ ఇద్దరి ప్రాధాన్యతల గురించి కేడర్లో చర్చ ఎప్పుడు ఉంటుంది. వీరిలో ఎవరికి ఎక్కువ ఫాలోయింగ్, ఎవరికి ఎంత బలగం ఉందో ప్రస్తుతం కీలక కేసుల దర్యాప్తుతో హాట్ టాపిక్గా మారింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ ఏసీబీ, ఈడీ విచారణకు హాజరైనప్పుడు ఆయన అనుచరులు భారీగానే రోడ్ల మీదకి వచ్చారు. తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు విచారణ సందర్భంలోనూ అదే కనిపించింది. కేడర్ను కంట్రోల్ చేయడానికి పోలీసులు ఒక దశలో లాఠీ చార్జ్ చేసే స్థాయికి వెళ్లారు. ఇద్దరు కీలక నేతలు విచారణకు హాజరైనప్పుడల్లా రోడ్ల మీదకి వచ్చే అనుచరుల బలమే వీరి బలానికి సంకేతం అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. సిద్దిపేట మార్క్ ఫాలో ఇంకో 6 అడుగుల బుల్లెట్టు, మా హరీష్ అయిన ధైర్యం విసిరిన రాకెట్టు అంటూ అతని అనుచరులు నినాదాలు చేస్తే, వ్యూహకర్తగా బీఆర్ఎస్ వారసుడిగా అప్రతిహత జోరుతో వెంకన్న కేటీఆర్ వస్తున్నాడు జరజాగ్రత్త అంటూ ఐటీ క్యాడర్ చేసిన హంగామా అంతా ఇంత కాదు. ఫార్ములా ఈ కార్ రేస్లో ఏసీబీ విచారణకు ఆయన హాజరైన ప్రతిసారి ఒక పొలిటికల్ ఈవెంట్ తరహాలో క్యాడర్ తరలి వచ్చింది. వారసుడిగా ముద్ర, కేసీఆర్ తర్వాత ఇక కేటీఆర్ అన్న భావనను పార్టీ యంత్రాంగం బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తుంది. తెలంగాణ భవన్ వేదికగా ఆయన ఇచ్చే ప్రెస్ మీట్లు, ప్రభుత్వంపై చేసే ఎక్స్, ట్విట్టర్ వార్ పార్టీ నిర్దేశాన్ని శాసిస్తున్నాయి. మరోవైపు పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఒరిజినల్ కెపాసిటీ ఏంటో హరీష్ రావు నిరూపించారని కేడర్ చర్చించుకుంది. అసెంబ్లీలో పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రయారిటీ పెరిగిందనే వాదన కొందరిదైతే, ప్రస్తుతం పార్టీ పరిస్థితికి తగినట్లుగా ఒరిజినల్ కెపాసిటీయే ఇంత అనేవారు ఇంకొందరు. పార్టీలో బావమరుదుల ప్రయారిటీని డిసైడ్ చేసేది కేడర్ చేపట్టే ఆందోళననే వాదన తెర మీదకి వచ్చింది. ఇద్దరు వెనుక ర్యాలీ అవుతున్న కేడర్ సంఖ్యను, హడావిడిని విశ్లేషించుకుంటూ ఎవరికి ఎంత ఎక్కువ పాపులారిటీ, ఫాలోయింగ్ ఉన్నదో తేలిపోతుందని మాటలు వినిపిస్తున్నాయి. ఈ బల ప్రదర్శనతోనే పార్టీలో బావా బామరుదులో ఎవరు పాపులర్ లీడరో అర్థమవుతుందని ఇద్దరు వెనుక ఉండే అనుచరులు స్పష్టతకు వస్తున్నారు. మొత్తానికి ఈ బల ప్రదర్శన రానున్న రోజుల్లో వారి వెనుక మొబిలైజ్ అయ్యే పార్టీ కేడర్ ఏ తీరులో ఉంటారనే దానికి శాంపిల్ మాత్రమేనని వారి వాదన. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.